హాయ్ అండి. ఇంతకుముందు వీడియోలో మనము బ్యాక్ పార్ట్ ఎలాగ పర్ఫెక్ట్గా కట్ చేసుకుంటే నీట్గా వస్తుంది అనేది చూపించానండి. ఇప్పుడు మనము ఆది బ్లౌజ్తో ఫ్రంట్ పార్ట్ ఎలాగ పర్ఫెక్ట్గా కట్ చేసుకోవాలి అనేది ఈ వీడియోలో చూద్దాము. ఇది మనము క్రాస్ కటింగ్ బ్లౌజ్. అలాంటప్పుడు మనము బ్యాక్ పార్ట్ ఇలాగ క్రాస్కి పెట్టుకొని కట్ చేసుకోవాలి. ఇలాగ క్రాస్కి పెట్టుకొని దీని అవుట్లైన్ డ్రా చేసుకోవాలి. ఫస్ట్ కింద పొరలు అన్నీ కరెక్ట్గా ఉన్నాయో లేదో చూసుకోవాలండి. ఒకటి హెచ్చు తగ్గులు ఉన్నాయంటే మళ్ళీ మనకి మిస్టేక్స్ అనేది వస్తుంది. మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో చూసి వెళ్ళిపోకుండా ఒక లైక్ చేయండి. బ్యాక్ పార్ట్ ఇలాగ రౌండ్గా రావాలి అంటే ఎలా కట్ చేసుకోవాలి అనేది ఇంతకుముందు వీడియోలో పెట్టినాను. ఇప్పుడు మనం బ్యాక్ పార్ట్ పెట్టుకొని గీసుకున్న తర్వాత ఇక్కడ అసలు గీత, ఖర్చు గీత అనేది గీసేసాను. ఇప్పుడు మీకు ఇంతకుముందు వీడియోలో బ్యాక్ పార్ట్ కట్ చేశాను కదా, దాంట్లో నేను లోత్ అనేది ఎంత తీసాను ఏంది అనేది చెప్పున్నాను. ఇప్పుడు ఫ్రంట్ పార్ట్లో అయితే మనము లోతు తీయాల్సిన అవసరం లేదు. ఇప్పుడు దీనికి ఆది బ్లౌజ్ ఇచ్చిన దాని ప్రకారము ఫ్రంట్ పార్టు దీనికి ఎలాగైతే ఉందో అలాగే రావాలి మనకి అంటే ఈ షోల్డర్ సెంటర్ పాయింట్ పట్టుకొని ఈ షేప్ పట్టి ఇది ఉంది కదా మెయిన్ డాటు, షేప్కి మెయిన్ డాటు షోల్డర్ సెంటర్ పాయింట్ ఈ కింద గీత దగ్గర నుంచి ఇలాగ పెట్టి ఇలాగ గీత గీసుకోవాలి. అలాగే చంక డౌన్ దగ్గర ఈ షేప్ పట్టి వదిలేసి ఈ కుట్టు ఉంది కదా చంక దగ్గర ఈ కుట్టు. ఇప్పుడు మనము దీనికి 2 గీతలు గీసుకున్నాం. ఇది అసలు ఇది ఖర్చు. ఈ కింద గీత దగ్గర నుంచి ఇలాగ పెట్టి ఈ కుట్టు దగ్గరికి ఒక గీత అనేది గీసుకోవాలి. అలాగే షోల్డర్ దగ్గర ఈ కుట్టు దగ్గర పట్టుకొని ఈ కింద గీత దగ్గర నుంచి ఇలాగ పెట్టుకొని ఇక్కడ ఒక గీత అనేది గీసుకోవాలి. దీనికి మనము ఖర్చు గీత కూడా గీసుకోవాలి. ఇది అసలు ఇది ఖర్చు. ఇప్పుడు ఈ లైన్ స్ట్రైట్గా ఇటు పైకి పొడిగించుకోవాలి. ఇప్పుడు దీన్ని మనము ఇది అసలు గీత ఇక్కడి నుంచి ఉక్సు పట్టి పై నుంచి షేప్ పట్టి వరకు ఎంత ఉంది అని ఇలాగ తీసుకోవాలి. అలాగే ఇది కుట్లోకి షేప్ పట్టి కుట్లోకి మధ్య డాట్కి కావాలి కాబట్టి 2 ఇంతలు అనేది వదులుకోవాలి. అర్థమైందా? ఇప్పుడు మనం దీన్ని ఈ రౌండ్ షేపు మనకి దీనికి ఎంత అయితే ఉందో ఇది ఎంత మనం పెంచుకోవాలనుకుంటామో దీంట్లోనే మనకి షేపులు ఫిట్టింగ్ అనేది కరెక్ట్గా రావాలి అంటే దీంట్లోనే వస్తుంది అనమాట. ఈ క్లాత్ అనేది మనం తగ్గించేసామంటే షేప్ దగ్గర టైట్ అయిపోద్ది. ఈ క్లాత్ మరీ ఎక్కువ లూజ్ పెట్టేసామంటే ముందర మొత్తం లూజ్ వచ్చేస్తుంది. దీనికి ఎంతైతే ఆది బ్లౌజ్ మనకి ఇచ్చిన ఆది బ్లౌజ్కి ఎంతైతే ఉందో అంతే రావాలనుకుంటే ఈ షేప్ చూసుకొని మనము ఈ రౌండ్ అనేది డ్రా చేసుకోవాలి. ఈ కొలత తీసుకున్నాం కదా, దానికి కరెక్ట్గా సరిపోయిందా లేదా కొంచెం కిందకు వచ్చినా ఇలాగ రౌండ్ షేప్ వచ్చేలాగా చూసుకోవాలి. ఇప్పుడు సరిపోయింది కదా. అలాగే దీనికి ముందర వీ షేప్ లేకుండా రౌండ్ షేప్ రావడం కోసం 1 ఇంచు లోపలికి ఒక 1/2 ఇంచ్ అయినా 1/4 ఇంచ్ అయినా లోపలికి వచ్చేటట్టు చూసుకొని దాంట్లో మనము ఈ రౌండ్ షేప్ అనేది ఇచ్చుకోవాలి. ఇలాగా చూసారా? ఇలా గీసిన తర్వాత ఇప్పుడు మనం షేపులు పెట్టేదానికోసము డాట్స్ ఇస్తాం కదా, అది మనం ఇక్కడి నుంచి 2.5 తీసుకొని అక్కడి నుంచి వాళ్ళకి షేప్ ఎంత ఉందో చూసుకొని కొలుచుకొని పెట్టామంటే అది కొంతమందికి మాత్రమే సెట్ అవుతుంది. మనకి ఇచ్చిన ఆది బ్లౌజ్లో ఎలాగైతే ఉందో అలాగే రావాలి అంటే మాత్రము షేప్లో ఈ మెయిన్ డాట్ ఉంది కదా, ఈ మెయిన్ డాటు ఇటు లోపల పక్కకు తిప్పేసి ఇక్కడి నుంచి ఈ ఉక్సు పట్టే దగ్గర ఇలాగ పట్టుకొని ఇక్కడ కొంచెం వదిలేసుకొని కుట్లోకి పోద్ది కదా, అందుకని ఇక్కడ కొంచెం వదిలేసి
ఇక్కడి నుంచి మనం కొలత పెట్టుకొని ఈ డాట్ ఎంతవరకు వచ్చిందో అక్కడ ఒక గీత అనేది గీసుకోవాలి. ఇది మనకి కరెక్ట్గా ఎంత వచ్చిందో చూసుకునే దానికోసము ఇక్కడ మాత్రం కరెక్ట్ గీతకి పెట్టేయాలి. ఇది ఇలాగ పెట్టుకొని ఇక్కడ ఒక గీత అనేది గీసుకోవాలి. ఇప్పుడు ఈ రెండు లైన్ కరెక్ట్గా చేయాలి. ఇప్పుడు మనము ఈ షేప్ కొలత అనేది ఇటు నుంచి ఇటు ఎంత ఉంది, అటు నుంచి ఇటు ఎంత ఉందని చూసుకొని మనకి ఈ లెంత్ అనేది 2.5 పెట్టుకోవాలి. అలాగే ఈ సెంటర్ కంటే కొంచెం కిందకి ఈ డాట్ అనేది పెట్టుకోవాలి. ఈ రెండు కుట్టిన తర్వాత ఈ మధ్యలో అనేది మనకి ఇది వస్తుంది అన్నమాట. ఇలాగ వచ్చిందంటే మనకి రౌండ్ షేప్ అనేది నీట్గా పర్ఫెక్ట్గా వస్తుందండి. దీన్ని ఎలాగైతే గీసామో అలాగే కట్ చేసేస్తాను నేను. ఇది చూసారు కదా, ఈ ఫ్రంట్ పార్ట్లో లోత్ అనేది కూడా తీయలేదు. ఇప్పుడు నేను ఆది బ్లౌజ్ చూపించాను కదా, అది కూడా నేను కుట్టిన బ్లౌజేను. దానికైతే ఎలాగైతే పర్ఫెక్ట్గా వచ్చిందో అదేవిధంగా దీనికి కూడా వస్తుంది. ఇక్కడ మనము సెంటర్ డాట్ అనేది ఇచ్చుకొని ఈ కుట్టేసిన తర్వాత దానికి ఆది పెట్టుకొని దానిది ఎంత ఉంది ఆది బ్లౌజ్ది అనేసి ఇలాగా కొలత చూసుకొని మనం కుట్టు అనేది పెంచుకుంటూ వేసుకోవచ్చు. లూజ్ కావాలంటే లూజు, టైట్ కావాలంటే ఇది కొంచెం తగ్గించుకోవచ్చు. ఫ్రంట్ పార్ట్ అయితే రెడీ అయిపోయిందండి. అలాగే నేను దీంట్లోనే మీకు షేప్ పట్టీలు ఎలా కట్ చేసేది కూడా చూపించేస్తాను. ఇప్పుడు ఈ ఆది బ్లౌజ్లో కాజా పట్టీ సైడ్ తీసుకొని కొంచెం ఎక్స్ట్రాకే మనం ఇలాగా గీసుకోవాలి. దీన్ని ఇలా కట్ చేసేసి ఈ కింది సైడు కొంచెం మళ్ళీ చేసుకోవాలి. ఇక్కడ ఫ్రంట్ కరెక్ట్గా ఉందా లేదా చూసుకొని ఫ్రంట్ కని ఒక డాట్ ఇచ్చేసుకోవాలి మర్చిపోకుండా. ఇప్పుడు దీన్ని ఇక్కడ నుంచి ఈ కుట్టు వరకు ఒక గీత అనేది గీసేసుకొని ఈ ఫ్రంట్ పార్టు షేప్ పట్టి ఎంత ఉందా ఇక్కడి నుంచి ఇలాగా ఒక డాట్ ఇచ్చుకోవాలి. అదేవిధంగా ఈ సైడు ఎంత ఉందో ఇలాగ మళ్ళించుకొని ఇక్కడ ఇలా క్రాస్కి వచ్చేలాగా వేసుకొని ఇప్పుడు దీంట్లో మనము కొత్త వాళ్ళైతే ఈ సెంటర్ పాయింట్ కూడా ఒక డాట్ పెట్టుకోండి. ఇప్పుడు దీంట్లో మనము ఇలాగ రౌండ్ తిరుగుతూ వచ్చేలాగా గీసేసుకొని ఇది మనం అసలు గీత కొలతలకి వేసాం కదా, దీనిపై నుంచి ఖర్చు వదిలేసుకొని కట్ చేసుకోవాలి. చూసారు కదా. ఇప్పుడు నేను దీన్ని ఇలాగ ఎందుకు మళ్ళీ ఇచ్చాను అంటే మనకి ఇంకొంచెం క్లాత్ మిగిలిన దాంట్లో ఈ బ్యాక్ పార్ట్ అనేది కట్ చేసిన తర్వాత బ్యాక్ పార్ట్ బెల్ట్ వేయడం కోసం ఇది. ఇప్పుడు ఈ మిగిలిన క్లాత్లోనే ఇది కొంచెం పెట్టుకొని రెండుగా కట్ చేసుకున్నామంటే ఒక పీస్ వచ్చి బ్లౌజ్ పీస్ మీద జాయింట్ చేసేసుకునేదానికి, కింద పీసు ఈ విధంగా కట్ చేసుకున్న తర్వాత దీన్ని కూడా ఇలాగ మళ్ళీ చేసుకోవాలి. ఇది వచ్చి మనము
బ్లౌజ్ పీస్ మీద జాయిన్ చేసేసుకొని దీన్ని మనము కింద సైడ్ పెట్టేసి జాయిన్ చేసేస్తే మనకి బ్లౌజ్ అనేది ఇలాగ ఖర్చులు కనిపించకుండా నీట్గా వస్తుంది. థ్యాంక్ యూ సో మచ్ అండి. ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను. లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దండి వీడియో నచ్చితే. అలాగే మీకు ఎవరికైనా ఉపయోగపడుతుంది అనుకుంటే మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి.